ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలా మందికి హౌస్ వైఫ్స్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. స్పాట్లెస్ క్లీన్ అనేది ఒక అబ్సెషన్. అది అది ఒక డెమనిక్ యాక్టివిటీ. దాన్ని బట్టి మనం ఏం చేస్తుంటామంటే ఇంకా అదే పని మీద ఉంటాం. అదే క్లీనింగ్, స్వాబింగ్ అని, మాపింగ్ అని ఇవే చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే సాతాను మనల్ని అటువంటి పనుల్లో బిజీ పెట్టేస్తాడు. అయితే దేవుడు మాట్లాడుతుంటే కూడా మనం వినలేని పరిస్థితి, అదే మైండ్లో తిరుగుతుంటుంది. రాత్రి పగలు ఒక విషయస్ సర్కిల్లో ఉంటాం. లేవాలి, క్లీనింగ్ చేయాలి, కొంచెము డర్టీగా ఉన్నా కూడా మనము ఒక ఫోబియా లాగా అయిపోతుంటుంది. ఎప్పుడైతే క్లీన్ ఉంటుందో అప్పుడు నెమ్మది. ఇదంతా కూడా సతానిక్. ఇల్లు లివబుల్ ఉంటే చాలు. క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేయొద్దని కాదు, కానీ ఒక 8 డేస్కి, ఒక 1 వీక్కి అట్లా పెట్టుకొని మనము మన ప్రెషస్ టైంని దేవునికి ఇవ్వడం ద్వారా దేవుడు నడిపిస్తుంటాడు. మనం ఎలా ఏ పనులు ఏ టైంలో చేసుకోవాలి కూడా ప్రభుని అడిగి తెలుసుకొని మనం వెళ్ళొచ్చు ముందుకు. అయితే వర్కింగ్ ఉమెన్కి కొంచెం కష్టము. వాళ్ళు కూడా చాలా గిల్టీ ఫీలింగ్లో ఉంటారు. 2 చేయలేక అది కూడా కొంచెము ఎప్పుడు గిల్టీ కాన్షియస్లో ఉంటారు. అది కూడా డెమనిక్కే. 2 పనులు చేస్తున్నప్పుడు ఏదో ఒకటి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇంకా దేవుణ్ణి కూడా సహాయం అడిగి 2 చేయగలిగేందుకు శక్తినివ్వాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమవుతారంటే ఎవరైనా ఏమైనా అంటారేమో, ఇల్లు ఇలా ఉంది అని అంటారేమో అని కొన్నిసార్లు భర్త, కొన్నిసార్లు బయటి వాళ్ళు అటాక్ చేయడము, సో ఇలా జరుగుతుంటాయి. బట్ వీ క్యాన్ మేనేజ్. కానీ ఏదైతే అబ్సెషన్ ఉంటుందో చేయాలి, స్పాట్లెస్ క్లీన్ అనే వర్డ్, లేకపోతే ఎక్కడ ఏదున్నా ఓర్చుకోలేకపోవడం, ఇది తప్పు. సో ఇట్ ఈస్ డెమనిక్ అండ్ సటానిక్. కాబట్టి దేవుడు ఎవరైతే అలా బాధపడుతున్నారో వాళ్ళందరికీ ప్రభు నామమున విడుదల దయచేయను గాక. మన ఇంట్లో దేవుని ప్రెజెన్స్తో ఉండాలి, నీట్గా ఉండాలి, ప్లస్ ప్రెజెన్స్తో ఉండాలి. అది ముఖ్యం. దేవుని ప్రెజెన్స్ ఉంటే, ఆయన సన్నిధి ఉంటే, ఆయన దూతలు మన ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అసలు ఎన్విరాన్మెంటే వేరేగా ఉంటుంది. సో మనము దేవుణ్ణి మనం ఇంట్లోకి ఆహ్వానిస్తాము, క్లీన్గా కూడా ఉందాము. కానీ అదొక అదే ఒక ఫోబియా లాగా పెట్టుకోకూడదు. ప్రభువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. ఆమేన్.